హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ తెలుగు ఛానల్. ఈరోజు కూడా నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. మనం ప్రజెంట్ ₹400 ప్రాఫిట్లో ఉన్నాం. ఎస్టర్డే పొజిషన్స్ మనం దేనికైనా పేషెంట్స్గా వెయిట్ చేస్తూ ఉండాలి. ఇది మన ఈటీఎఫ్ హోల్డింగ్స్. ఈరోజు అంతగా ఏం పెద్ద డౌన్ ఏం లేదు. నేను ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓకి అప్లై చేశాను, అప్పుడు అలౌట్ అయింది. దాన్ని అలా హోల్డ్ చేస్తూ ఉన్నాను. అది ఈరోజు 1% డౌన్లో కనిపిస్తూ ఉంది. చూసారా, ఏం అసలు డౌన్లో ఏం లేవు. హోల్డింగ్స్ ఎస్టర్డే హోల్డింగ్స్ ఇప్పుడు 712 ప్రాఫిట్లో ఉంది. అది విక్స్ని బట్టి మారుతుంటుంది, మీకు తెలుసు కదా. గామా ఎఫెక్ట్ వల్ల పైకి కిందకి మారుతుంటుంది. ఒకసారి సడన్గా ప్రీమియమ్స్ పెరిగితే మన ప్రాఫిట్ తగ్గుతుంది. అలాగని మనం వెరీ లాంగ్లో తీసుకున్నాం కాబట్టి మనకి చాలా ఎడ్జ్లో ఉన్నాం. చూసారా, విక్స్ సడన్గా డౌన్ అయ్యి కనిపిస్తుంది. మన విక్స్ పెరగడం వల్ల గామా ఎఫెక్ట్ పెరిగి మన ప్రాఫిట్ కూడా డౌన్లో కనిపిస్తుంది. చూడండి, సడన్గా విక్స్ పెరగడం వల్ల గామా పెరిగింది. అందువల్ల మన ప్రాఫిట్ కూడా లాస్లో చూపిస్తుంది, మన పొజిషన్ కూడా లాస్లో చూపిస్తుంది. ఆల్రెడీ మనం తీసుకున్నది నెక్స్ట్ వీక్ కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్కి కూడా చాలా స్కోప్ ఉంది. ఆల్మోస్ట్ 900 పాయింట్స్ దూరంలో తీసుకున్నాం, సిఈ సైడ్ పిఈ సైడ్. చూడండి, విక్స్ ఒకేసారి స్పైక్ పెరగడం వల్ల ఇందాక నెగిటివ్లా కనిపించింది. ఇప్పుడు కూల్ ఆఫ్ అయింది. మళ్ళీ అగైన్ మనం ప్రాఫిట్లోకి వచ్చాం. అందువల్ల ఒకేసారి విక్స్ పెరిగినా సరే మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎస్టర్డే తీసుకున్న పొజిషన్ 3675కి టార్గెట్ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతానికి ₹100 ప్రాఫిట్లో ఉంది. మన ఈటీఎఫ్లో ఆటోబీస్ ఇప్పటివరకు యాడ్ చేయలేదు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకోటి ఫార్మాబీస్ కూడా యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆటోబీస్ ఇప్పుడు తక్కువలో ఉండడం వల్ల దాన్ని కూడా యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మన ఈటీఎఫ్లో పోర్ట్ఫోలియోలో. నిఫ్టీ 50 ఈటీఎఫ్ కూడా డౌన్లో 0.5% డౌన్లో కనిపించడం వల్ల దాన్ని కూడా యాడ్ చేశాను ఈరోజు. మనం ఒకే రోజు ఎక్కువ ప్రాఫిట్స్ గురించి అని చెప్పి ఆలోచిస్తే మన క్యాపిటల్ రిస్క్లో పెడతాం. అందువల్ల మనం పెట్టిన టార్గెటే 30% పర్ యానం. సో మనం ఎక్కువ గ్రీడీకి వెళ్ళిపోవద్దు. మనం స్లోగా మన టార్గెట్ని మంత్లీ బేసిస్ మీద అచీవ్ చేద్దాం. ఈరోజు ప్రాఫిట్ కనిపించలేదు కదా అని చెప్పి ఏదేదో చేసే బదులు నో ట్రేడ్ లాగా అలా జస్ట్ క్వైట్గా ఉందాం. ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ కూడా డౌన్ అవుతుంది, దాన్ని కూడా యాడ్ చేద్దాం ఈరోజు. మనం పెట్టిన టార్గెట్ చాలా తక్కువ కాబట్టి ప్రాఫిట్ కూడా తక్కువలో ఉంటుంది. సో మనం పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి ₹660 ప్రాఫిట్లోనే ఉంది. కాకపోతే మనకి ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఇంకా 5 days ఉన్నాయి. సో మనకి అడ్జస్ట్మెంట్లకు ఛాన్స్ రావచ్చు. రేపు అడ్జస్ట్మెంట్ చేద్దాం, అప్పటివరకు పేషెన్స్గా వెయిట్ చేద్దాం.
చూద్దాం. టైం 1:00 అవుతుంది. 2:30 వరకే ఉంచుదాం మనం ఎప్పుడూను. 2:30 దాటిన తర్వాత వైల్డ్గా మూవ్ అవుతుంటుంది. అప్పుడు అవసరమైతే అడ్జస్ట్మెంట్ చేద్దాం అంతే. మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని ఎప్పటికప్పుడు అలర్ట్లకి మార్చుకుంటూ ఉండాలి. మనం కరెంటు నిఫ్టీ లెవెల్ని బట్టి 100 పాయింట్స్ అప్ సైడ్ లోవర్ సైడ్ పెట్టుకుంటే మనం ప్రతిసారి స్క్రీన్ చూసే అవసరం ఉండదు. అలర్ట్లు వస్తాయి కాబట్టి. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఈరోజు డౌన్ అయింది 0.9%. సో వాటిని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆటో బీస్ యాడ్ చేసాము, ఎఫ్ఎంసీజీ యాడ్ చేసాం, నిఫ్టీ 50 యాడ్ చేసాము. డోంట్ ప్యానిక్. మన టార్గెట్ ఈజీగా అచీవ్ అవుతాం, మనం 30% కాబట్టి. సో చూసారా, టైం 2:40 అయింది. మనం ఆల్మోస్ట్ 600 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. దీన్ని ఈరోజు ఏం చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం టుమారోకి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.